Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ మీడియా మనం రోజువారీగా వారి అంశాల మీదనే మనం డిబేట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ కొత్తగా కూడా వారు వదిలిపెట్టకుండా ఇవాళ ఈనాడు వారు రాసింది, ఈ అరాచకం అనంతం, ఓడిస్తారనే భయంతో ఓట్లను మార్చేశారు, పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ, నేరపూరిత కుట్రకు తెరలేపిన అధికార పార్టీ అరాచక శక్తి, రంపచోడవరం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలోకి 2400 ఓట్లు పాత్రధారులుగా మారిన అధికారులు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా ఎలా మార్చేస్తారంటూ బాధితుల ప్రశ్న. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ఈనాడు, ఈటీవీతో నిర్వాసితుల ఆవేదన అనేటువంటిది. ఎంతటి అబద్ధాలనైనా మన ఇష్టం రాసేస్తే అడిగేవారు ఎవరున్నారు వీళ్ళని? ఒక్కసారి ఆలోచించండి. పోలవరం ఏళ్లు గడుస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామందికి పునరావాసం, పరిహారం చెల్లించకుండా జగన్ ప్రభుత్వం వారి బతుకులతో చెలగాట మాడుతోంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. పోలవరం ఎప్పుడుదండి? 2014లో ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మనకు ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటిది పోలవరం. అది ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ ప్రాజెక్ట్. కానీ చంద్రబాబు గారు దాన్ని కమిషన్ల కోసమో లేకపోతే కాంట్రాక్టర్ల కోసమో తెచ్చుకున్నాడనేటువంటి ఆరోపణలు ఉండేవి. దానికి తగ్గట్టుగానే ఆ రోజున ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి పోలవరం ఏటీఎం, పోలవరం టీడీపీ, బాబుకి ఏటీఎం అని కూడా చెప్పారు. అంటే దాన్ని బట్టి పోలవరం ఎదురు తీసుకున్నారనేది మనకు తెలుసు. ప్రతి సోమవారం పోలవరం అని చెప్పనని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్సుల్లో పోలవరం చూపించడానికి తీసుకుని ఎంతటి అవినీతి జరిగిందనేటువంటిది చాలామంది ఆ రోజున కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో పోలవరంకి ఇవ్వవలసినటువంటి ప్రాజెక్టుకి నిర్వాసితుల్లో చాలామందికి పునరావాసము, పరిహారము చెల్లించలేదు అని చెప్పనని మరి 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెయ్యలేదు అనేటువంటిది రాయకుండా జగన్ గారి ప్రభుత్వం చేయలేదు అని అడుగుతున్నాడు. మరి 80% పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేసాం అని చెప్తున్నారు కదా. 80%లో మరి ఇది లేదా? లేకపోతే 80% అయిపోతే మరి వీళ్ళకి కూడా సొమ్మేమన్నా 80% ఇచ్చేస్తే వీళ్ళు ఇంత గొడవలు చేస్తున్నారా అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది 2019లో మనందరికీ తెలుసు. ఈ నిర్వాసితుల గురించి కూడా డెఫినెట్గా చాలా క్లియర్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా వారు కొద్దిగా అక్కడక్కడ రాసుకోవటం కూడా జరిగింది. అయితే ఇవాళ రోజున జరిగింది ఏంటంటే, ఈ నిర్వాసితులకి ఈ భూములు త్యాగం చేసినటువంటి వారి కోసం అని చెప్పని ఆ రకంగా చేస్తే వారికి పరిహారం లభించదు అనేటువంటిది రాయటం అనేటువంటిది ఎంత కరెక్టా కాదా చూడండి ఒకసారి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఎవరైతే ఉంటారో వారు చెప్పారు, ఈ నిర్వాసితులకు ఇచ్చేటువంటి పరిహారానికి ఈ ఓట్లకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటిది అక్కడ జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు అనేటువంటిది కూడా ఈ యొక్క పచ్చపత్రిక ఈనాడులోనే రాసుకున్నారు. అటువంటి పరిస్థితులలో ఓట్లు చేర్పించుకోవటానికి లేకపోతే ఒక నియోజకవర్గానికి మార్పు వెళ్ళినట్లయితే ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతుల్లో ఉంది? వాటి రోజున ఇండిపెండెంట్గా కేంద్ర ఈ ఎన్నికల కమిషన్ అది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మార్చగలరా? మార్చలేరు. ఇంకొకటి కూడా నాకు అడుగుతా, ఇప్పుడు ఇవాటి రోజున వీళ్ళు రాశారు. అయితే నాకు తెలియదు ఏంటంటే, రాసినటువంటి వీళ్ళకి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ యొక్క డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు ఎన్ని రోజుల క్రితం వచ్చిందండి? ఎన్ని నెలల క్రితం వచ్చింది? అప్పుడు మరి లేదా? ఇది లేదు. కానీ ఇవాళ మా ఈనాడు లేకపోతే ఏమన్నా వీరు వెళ్ళారట, ఈటీవీ బృందం వెళితే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నట్టున్నారు. ఇప్పుడు ఇంకా మామూలుగానేగా తిరుగుతారుగా, తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి అనేటువంటిది రోజు మనకి ఇట్లా వండి వార్చాలి కదా. తిరుగుతుంటే వారు ఇది చెప్పారట. నేను అడుగుతున్నా, ఓటర్స్ లిస్టు ఎప్పుడు వచ్చింది? డ్రాఫ్ట్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది? మరి అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారా? లేకపోతే మరి ఈనాడు వీళ్ళు కూడా నిద్రపోతున్నారా? ఇప్పుడు దీన్ని తీసుకుని వచ్చి జగన్ గారికి, ప్రభుత్వానికి, నిర్వాసితులు పరిహారానికి ఏమిటి సంబంధం అసలు? ఇది వాళ్ళు క్లియర్గా చెప్తున్నాము, ఇది ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. అంటే ఏదో ఒకటి వండి వార్చాలి అనేటువంటిది ఇది. ఇందులో కూడా పోనీ ఏమన్నా కొత్తగా 2400 ఓట్లు పక్కకు మార్చారట. ఒకవేళ అదే ఇక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్సీపీకి వాళ్ళు వ్యతిరేకంగా వేస్తారు అని మార్చారంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు కదా. వ్యతిరేకంగా వేస్తారని భయపడితే ఎక్కడికి మార్చాలి?
ఈనాడు పక్కన ఉన్నటువంటి హయత్ నగరో లేకపోతే అక్కడికి మార్చాలి. హైదరాబాద్లో తెలంగాణకి మార్చలేదుగా, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గానికి వేశారు. అంటే వాళ్ళకి అక్కడ ఓటు హక్కు ఉంటుంది. వారు ఏ పార్టీకి వేయాలో వాళ్ళకి వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకా భయపడాల్సిందేముంది? పోని రామోజీరావు గారు ఏమన్నా నిలబడుతున్నారా భయపడటానికి? ఆయన ఆ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు, అందుకని భయపడి 2400 ఓట్లు ఆయన పక్కన రంపచోడవరం నుంచి జగ్గంపేటకు మార్చారని చెప్పని అనుకుందామా? ఇటువంటి రాతల మూలకంగా జర్నలిజం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి. ఇవాళ పత్రికలు చదవటము అంటే లేదా పత్రికలు చూడటము అంటే ఇటువంటి వాటికి కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేసేసుకోవటం ఎంతవరకు కరెక్టో కూడా చూడాలి. నిన్ననే మనం చూసాం విజయవాడ ఫ్లోటింగ్ వంతెన గురించి చూస్తే అది బ్యానర్ హెడ్డింగ్ పెట్టారండి, మీరందరూ కూడా తెలుసు. ఆ బ్యానర్ హెడ్డింగ్ పెడితే ఇవాటికి వచ్చేసరికి దానికి వాళ్ళు ఇచ్చినటువంటిది ఎంత ఇదంటే 3వ పేజీలో ఇచ్చారండి. వంతెన తెగలేదు, లంగరేశాం అంతే అని. అదేమన్నా మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు, ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఘటన మీద. అది అప్పటికే అందరూ కూడా సోషల్ మీడియా ఉంది కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ యొక్క అకృత్యాలు అన్ని అరాచకం అని రాశాడే. ఈ యొక్క అరాచకము, ఈ భాష లేకపోతే అచ్చు వేసి ప్రజల మీదకి రుద్దేటువంటి ఈ అరాచకం లేకపోతే వికృతం ఇప్పుడు మనం చూడలేదండి. దానికి ఇవాళ 3వ పేజీలో తెగలేదు, లంగరేసాము అని చెప్పని వాళ్ళు ఇచ్చినటువంటిది ఇది 3వ పేజీలో వేశారు. మరి మెయిన్ పేజీలో వేశారు, వేయలేదు. ఇవాళ దీని మీద మాత్రం ఇవాళ ఓట్ల మీద వేశారు. సరే, ఇంకొకటి కూడా మీరు ఇక్కడ చూడాలండి. ఎత్తర జెండా గెలుపు ఎజెండా, ఎన్నికల యుద్ధానికి తేదేపా జనసేన సిద్ధం, తాడేపల్లి గూడెంలో నేడు ఉమ్మడి బహిరంగ సభ, 26 ఎకరాలలో ఏర్పాటు, లక్షల్లో రానున్న కార్యకర్తలు అభిమానులు, కలిసి కథన రంగోలికి దూకేలా ఇరు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం. అసలు తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు పెట్టారు. పెట్టిన రోజున ఆయన జెండా ఏంటి, దేనికి వ్యతిరేకంగా పెట్టింది? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి జెండా. ఆ జెండా పచ్చదనం పోయి ఇవాటి రోజున అది రకరకాల కలర్స్లోకి వచ్చేసేసింది. ఇవాళ తెలుగుదేశం జెండా పచ్చదనం పోయి, మళ్ళా చెప్తున్నా, ఎన్ని రకాల కలర్స్ కావాలో అన్ని కలర్స్ వచ్చేసేసినాయి. మనం పిల్లల యొక్క జీన్స్ ప్యాంట్లు చూస్తుంటాం, అక్కడ స్టిక్కర్స్ అంటికొచ్చుకుని ఇవాళ ప్యాంట్లు వేసుకుని అదే ఫ్యాషన్ అని తిరుగుతుంటారే, ఆ రకంగా ఇవాళ తెలుగుదేశం జెండాకి అతుకుల బొంతలాగా తయారైపోయింది. అదేం తప్పేం కాదు కదా. ఎందుకంటే ఇవాళ రోజున ఎత్తర జెండా, ఎవరి జెండా ఎత్తాలి? పవన్ కళ్యాణ్ జెండా ఎత్తుతారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుతారా? లేకపోతే ఇప్పుడే ముందుగానే చెప్పేస్తే ఏ జెండా ఎత్తర జెండా అంటే గబుక్కని రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కనుక తెలుగుదేశం నుంచి వెళ్ళిపోతే ఆ రోజున ఎత్తమన్నారు అని చెప్పని అంటానికి ఎందుకైనా మంచిదని చెప్పని ఏ జెండా అయినా ఎత్తుతాం. రేపు పొద్దున కమ్యూనిస్టుల జెండా ఎత్తచ్చు, కాంగ్రెస్ జెండా ఎత్తచ్చు, బీజేపీ జెండా ఎత్తచ్చు. ఎవరూ లేకపోతే అసలు తెల్ల జెండా ఎత్తేసేయడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. అది ప్రజలందరికీ తెలుసు. అంటే వీళ్ళు రాసేసుకోవటం, అక్కడ లేనటువంటి దాన్ని పార్టీ లేకపోయినా జాకీలేసి ఒక రాజకీయ పార్టీకి జర్నలిజం ఇంతగా రాసుకుంటూ పోవటం అనేది ఎంతమటుకు కరెక్ట్ అని అడుగుతున్నా. భాష లేకపోతే పత్రికా స్వేచ్ఛ డెఫినెట్గా ఉంది, కానీ పత్రికా స్వేచ్ఛ అనేటువంటి ముసుగులో ఈ రకంగా రాయటం ఎంత మటుకు కరెక్టు, ప్రజలు తప్పుదోవ పట్టించడం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, ఇవాళ రోజున గెలుపు ఎజెండా ఏంటి? గెలుపు ఎజెండా మీరు 2014 నుంచి 19 వరకు మీరు కలిసే ఉన్నారు కదా, మీరిద్దరు అటు ఇటుగా 16 వరకు ఆయన కలిసి ఉన్నాడు, 18 వరకు బీజేపీ కలిసి ఉంది. మరి అజెండా ఆ రోజున ఏం చెప్పారు? బాబు మోడీ జోడీ, వాళ్ళు వస్తే అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అన్నారు. తర్వాత ఏమన్నా పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా, ప్రత్యేక తరగతి హోదా, విభజన చట్టంలో ఉన్నవి అన్నీ మీరే చెప్పారు. తలదన్నేటువంటి ఢిల్లీని తలదన్నే, ప్రపంచాన్ని తలదన్నే అమరావతి కేంద్ర దాన్ని ఏమంటారు రాజధాని కడతానని చెప్పారు. కట్టారా? కట్టలేదు కదా. మరి మీరిద్దరూ ఎందుకు 2019లో తిట్టుకున్నారు? మీరే చెప్పారుగా 1,00,000 కోట్లు మింగేశాడు లోకేష్, నిన్ను వదిలిపెట్టను మమ్మల్ని తిట్టామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా యాక్టర్లకు ఎందుకు అసలు పాలిటిక్స్ అని చెప్పనన్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క దత్తపుత్రుడు అన్నటువంటి వారు లోకేష్ గారు. మరి వీళ్ళ ముగ్గురు ఈ రకంగా తిట్టుకుని ఇవాళ గెలుపు ఎజెండా, ఎత్తర ఎజెండా ఏంటి? ఎత్తేది ఏం ఎత్తుతారు? ఏం ఎజెండా మీకు ముందు ఇవాళ రోజున? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పథకాలు వాటిని మేము ఇంకా కొనసాగిస్తాము అంటున్నారు, అంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తాము అంటున్నారు. నిన్నటిదాకా ఇవ్వలేము, ఇవన్నీ కూడా ప్రజలు సోమరిపోతుల కింద తయారు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుందని చెప్పి ఇవాళ రోజున దాన్ని మించినటువంటి ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? సరే, సంపద సృష్టిస్తాను అంటారు చంద్రబాబు గారు. మరి ఆ సంపదతో సృష్టించుంటే అమరావతిలో కేంద్రాన్ని తిట్టకుండా ఆ రోజునే అమరావతి రాజధాని కట్టేస్తే అయిపోయేది కదా, పోలవరం ప్రాజెక్టును కూడా కట్టేస్తే అయిపోయేది కదా. ఎందుకంటే సంపద సృష్టించడం ఆ రోజు చేతకానటువంటి ఆయన 2,000 కోట్ల రూపాయల స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లని అమ్ముకున్నటువంటి ఆయన అమరావతి కోసం అని చెప్పని, తర్వాత 3,000 కోట్ల రూపాయల రోడ్లు వేస్తాను అని చెప్పనని అప్పు తెచ్చి ఆ అప్పును పసుపు కుంకుమకి తెచ్చేసినటువంటి ఆయన
ఎటువంటి సంపద సృష్టించాడు? అంత సంపద సృష్టిస్తే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి చివరికి విద్యుత్ అప్పులు, రైతులకు ఇవ్వాల్సిన దాంట్లో అప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్కి అప్పులు, విదేశీ విద్యకి అప్పులు, ఇన్ని అప్పులు పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇవాళ ఏ ఎజెండా ఆయన గెలుపు కోసం అని చెప్పనని అడుగుతున్నాడు అనేది మన వారు చెప్పరు. వీరు చెప్పేది ఒకటే ఏంటంటే చాలా అవసరం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పెట్టుకునేటప్పుడు దేశం కోసం కాంగ్రెస్ తోటి కలుస్తున్నాము, మోడీని దించేసేయాల్సిందే, మోడీ అంతటి సబ్జెక్ట్ గారి నరహంతకుడు ఇంకెవరు లేరు అనుకుంటూ ప్రచారం చేసిన ఈ చంద్రబాబు గారు, ఆయన సపోర్ట్ చేసేటువంటి పత్రికలు మళ్ళా మీ దగ్గరికి వస్తున్నాయి. ఇదే రకమైనటువంటిది. ఈయన పెట్టిన ఎత్తర ఎజెండా, గెలుపు ఎజెండా ఏమీ లేదు. ఇవాళ చంద్రబాబు గారు తెల్ల జెండా ఎగరేసేసి రాజకీయాల నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత అంతర్ధానం చేశాడో అదే రకంగా వెళ్ళిపోతున్నాడు. ప్రజలు చూడాల్సింది ఒక్కటే, 2014లో రైతులకి రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని, జాబ్ క్యాలెండర్ ఉద్యోగమిత్ర ఇస్తానని, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని ఇవన్నీ చెప్పి మోసం చేసినటువంటి ఎజెండాతోటి ఆ రోజున వచ్చినటువంటి వ్యక్తులు కలిసి వచ్చారు. ఇవాళ కూడా మళ్ళీ కలిసి వచ్చి మనల్ని మోసం చేయడానికి వస్తున్నారనేటువంటిది దాళ్ళని సపోర్ట్ చేసుకుంటా, ఆ తప్పుల్ని వైఫల్యాన్ని చూపించకుండా ఇక్కడ ఏదో మసిపూసి మారేడికాయ చేస్తున్నటువంటి ఈ యొక్క పత్రికలు రాసేటువంటిది జాగ్రత్తగా ప్రజలు చదవాల్సినటువంటి, జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పనని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.